బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. बस पलटी खाली राइट पे जाओ और अपन बस दीरा अरे नए महेंद्र इड बोर्ड అమ్మ ఏమైంది ఏం కావాలి నేను తెస్తా ఆగండి మీరు మళ్ళీ అటు హలో లేరు ఏమున్నది అలా ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడినట్టుగా తెలుస్తుంది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ బస్సు షాంపూర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ రైలింగ్ లేదు, దాని లేని కారణంగా అటు పడిపోయింది. ఉదయం మబ్బుతో వర్షం పడ్డది ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో. సో అక్కడ కనిపించకుండా అతనికి పాటుపడ్డది. అందులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్ సీరియస్ గా ఉన్నాడు. వీళ్ళను ఉదయం పడిపోయిన అక్కడ ఉన్న పబ్లిక్ చెత్తగాతులు అందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. కొద్దిగా దాదాపు ఇలా 10 మంది అయితే సీరియస్ గా కనిపిస్తున్నారు. ఒక 10 మందికి స్వల్ప గాయాలనే. ప్రస్తుతం అయితే ఇంకా ఎవరు ఎలాంటి ప్రమాదం జరిగిన వివరాలు లేవు. కాకపోతే బ్రిడ్జ్ ఆదిలాబాద్ నుండి ఉట్నూరుకు వస్తుంది. మధ్యలో చీకటి ఉండట్లా పడిపోయినట్టు మనకైతే తెలుస్తున్నది. శ్రీనివాస్, బస్సు ప్రమాదంలో గాయాల పాలైన వారిని ఎక్కడ ఈ దగ్గర పట్ల ఏ ఆసుపత్రికి తరలించారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, ఉట్నూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 మందిని అక్కడ సీరియస్ ఉన్నారు కాబట్టి వాళ్ళను రిమ్స్ హాస్పిటల్ తరలించే మనకు సమాచారం ఉన్నది. అయితే దగ్గర ఉదయం కాబట్టి జనాలు ఒక్కసారి పోకుని వారి చెత్తగాదులందరినీ ఆ బ్రిడ్జ్ కు రైలింగ్ లేదు, అంటే పక్కపండి రైలింగ్ లేక అలా పడిపోయింది. అది దాదాపు 30 మంది ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. వాళ్ళ ఒక 10 మంది అయితే బాగా సీరియస్ ఉన్నట్టు మనకు తెలిసింది. కండక్టర్ అయితే హెవీ సీరియస్ ఉన్నట్టు మనకు తెలిసింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? బస్సు డ్రైవర్ చెప్తున్నటువంటి సమాచారం ఏంటి శ్రీనివాస్? అయితే ఉదయం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కారు మబ్బులతో మొత్తం చిమ్మని చీకటి వర్షం పడ్డది, కొద్దిపాటి వర్షం పడ్డది. అక్కడికి ఉన్న ఉదయం కాబట్టి అది కనిపించకపోవడంతో అతను అక్కడ రైలింగ్ లేదు, దానికి రైలింగ్ లేని కారణంగా చిమ్మని చీకటి ఉండట్లా వాళ్ళు పడిపోయినట్లయితే మాకు సమాచారం తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి శ్రీనివాస్? పోలీసుల నుంచి సమాచారం వీళ్ళు ఇప్పటికైతే ఎవరు మరణించలేదు, అంటే ఏమి కాదు, సీరియస్ కాలేదు. కాకపోతే వాళ్ళందరినీ చెతగాతులు అక్కడ జనాలే ఫస్ట్ తరలించారు. తర్వాత పోలీసులు వచ్చి ఇప్పుడు కొందరు రిమ్స్ హాస్పిటల్ తరలించారు. శ్రీనివాస్, ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది శ్రీనివాస్? ఆసిఫాబాద్ బస్సు ఆదిలాబాద్ నుంచి ఉట్నూరుకు వస్తుంది. అంటే ఇంకొక 10 నిమిషాల కూడా ఉట్నూరు ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంది. కాకపోతే అక్కడ బ్రిడ్జ్ లో ఉన్న దానికి రైలింగ్ లేని కారణంగా అక్కడ కనిపించకపోవడంతో డ్రైవర్ కింద డ్రైవర్ కూడా సీరియస్ ఉన్నాడు. డ్రైవర్ కూడా మాట్లాడే స్థితిలో లేడు కాబట్టి మనకి సరైన సమాచారం అందలేదు. శ్రీనివాస్, బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది మాత్రం సీరియస్ ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. కొందరికి స్వల్ప గాయాలని, కొందరికి తీవ్ర గాయాలని, 10 మందికి తీవ్ర గాయాలంటూ మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హలో లేరు ఏమున్నది అలా
నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు అధికారులు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కూడా కేబినెట్ చర్చించనుంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన కూడా కేబినెట్ చర్చించనుంది. సీఎం రేవంత్ రెడ్డి దేవధుల ప్రాజెక్టును సందర్శించారు. ఏడాదిలోనే దేవధుల పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. 2001లో ఇంటేక్ వెల్కు పునాది పడింది. ఇంటేక్ వెల్తో పాటుగా గోదావరిలో నీటి ప్రవాహం పరిశీలించారు. గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయనున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దేవధుల నిర్మాణం కానుంది. వచ్చే 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడకున్నా వరి ఉత్పత్తిలో రికార్డు సాధించామన్నారు. ఏపీ నీళ్లు తరలించుకునేందుకు తామే సహకరిస్తున్నామన్న ప్రచారం తప్పు అన్నారు. ఆరోపణలు అతికేటట్టు ఉండాలని, చౌకబారు ఆరోపణలతోటి తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయొద్దన్నారు సీఎం. ఓటు వేయకపోవడం ప్రజల తప్పు అని భావించడం సరికాదని, గోదావరి జలాల వినియోగం వివాదంపైన అసెంబ్లీలో ఒకరోజు మొత్తం చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి.
మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. మూసీ పేరుతోటి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తోటి నష్టపోతున్న బాధితులను హరీష్ రావు పరామర్శించారు. మూసీ ప్రక్షాళనకి తాము వ్యతిరేకం కాదని, అయితే మూసీ పేరిటే ఇండ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు హరీష్ రావు. జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా, రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదే విధంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ ఆన్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మేము పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ మురికిని పారదోలడానికి మేము వ్యతిరేకం కాదు. మూసీ మురికి పారదోలడం పేరు మీద నీ జేబులు నింపుకోవడానికి వ్యతిరేకం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమే తప్ప మూసీ మురికి పారదోలడానికి కాదు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. బై ఆల్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విత్ యూ. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. వి హావ్ స్పెంట్ 4,000 crores. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలో ఉంటే రియల్ ఎస్టేటే ఉంటది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. తర్వాత అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే.
ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్ హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులున్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప. వెల్కమ్ బ్యాక్. 2014 విభజన తర్వాత ఏపీని తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపైన కేబుల్స్ వేసి ఏపీ ఫైబర్ నెట్ను ప్రారంభించామని, దీనివల్ల ఖర్చు 90% వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో వచ్చిన మార్పుల వల్ల వ్యవస్థలో గణనీయమైన పురోగతి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం నిధులను సమకూరుస్తుందని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు కేవలం BSNL మాత్రమే ఉండేదని ప్రస్తావించారు. ఈ రోజు మీరు చూస్తే డబుల్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ రోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సర్టిఫికెట్లు గాని ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈ రోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే మినిస్టర్ గారు ఈజ్ కోఆర్డినేటింగ్. ఈ రోజు రైలు గాని ఎయిర్ గాని బస్సుల్లో గాని ఎలాంటి పార్సల్స్ ఎక్కడికి పంపించాలనో కన్సాలిడేషన్ చేయడం, టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం. ఈ 2 టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు చూస్తే తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతుంది. రాజకీయ వేడి రగులుతూనే ఉంది. కల్తీని అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ఇంకా అపచారాలు చేస్తుందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడంటే జగన్ అండ్ కోకు లెక్కలెద్దని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. చేసినటువంటి వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్ తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుని మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే, మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము ఆడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు, మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి, అది అందరికీ లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. కల్తీనయ్య విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల మీరు అపచారాలు చేస్తున్నారు. జోళ్లు వేసుకుని శాసన మండలి వేదికగా అవమానపరచడం, ఇది హిందువులతో మనోభావాలకి అంటే లెక్కలేని విధానం, లెక్కలేనటువంటి విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, వీళ్ళు అనేక విధాలుగా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదో విధంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు, జనసేన పార్టీ పెద్దలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి ఆ రోజు అడ్డుకున్నారు. లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక వేల కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆ డబ్బులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చిత్తూరు మున్సిపాలిటీ పేరున అనేక డబ్బులు వీళ్ళు దారి ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు.
దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్ గా అని చెప్తే లోకల్ గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్ అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు. మా ఎస్పీని పర్సనల్ గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు మీరు చెప్పినట్టు నడుచుకొని తల ఒగ్గేటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తెచ్చుకున్నారని మొత్తం టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మీరు సిట్ దానికి సంబంధించిన సిఐడి నివేదిక సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంటేనే మళ్లీ దాని మీద తిరగదోడి కొత్త కేసులు బనాయించాలా అన్నటువంటి ఆలోచన ఎందుకు మళ్లీ మా మీద రోజు ప్రచారం చేసి అదిగో దొంగలు దొరుకుతున్నారు మమ్మల్ని విచారణకు పిలిపించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలనని ఆ అవినీతి అధికారుల చేత కంప్లైంట్లు ఇప్పించి అత్యంత అవినీతిగా అధికారి అయినటువంటి డిఎస్పీకి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారనని మాకు తెలిసింది. రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో కల్తీపాలు కలకలం సృష్టించాయి. చౌడేశ్వరి నగర్లో పాలు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపైన సమాచారం అందుకున్న అధికారులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డాక్టర్స్ ఏంటంటే ఇంత సడన్గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేకం అది ఇది అంటే ఏమీ కాదని మాకు అసలు చాలా లాంగ్ రిలేషన్స్ లాంగ్గా అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదంటే అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగారు డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్ల చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. ఇప్పుడు ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆ పాలే తాగింది పిల్ల. తినకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేసారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. డాక్టర్స్ ఏంటంటే ఇంత సడన్గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేకం అది ఇది అంటే ఏమీ కాదని మాకు అసలు చాలా లాంగ్ రిలేషన్స్ లాంగ్గా అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదంటే అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారో. దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ఆ కుటుంబానికి ఊహించని శోకం మిగిలింది. ఆలయ నిర్వాహకులు మరియు భక్తుల మధ్య జరిగిన చిన్న తోపులాట ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమేర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతోటి కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేష్తో కలిసి ఆలయానికి వెళ్లారు. వారి వెంట మౌనిక 2 నెలల పసికందు కూడా ఉంది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు.
ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఆ పసికందు పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం మరియు తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. దేవుడి దర్శనానికి వెళ్తే తమకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.